మనస్సుని నైనా నీ యొక్క మనస్సుని కోటాను కోట్ల మానవులందరికీ తెలియపరచు నిమిత్తమై పరిశుద్ధాత్మను ద్వారానైనా రాయించిన 66 పుస్తకాలలో నీ మనసు ఎలాంటిదో, నీ ఆలోచనలు ఎలాంటివో, నీ జ్ఞానం ఎలాంటిదోనైనా మరి విశదీకరించి కొన్ని విషయాలన్నీ పిల్లలతో బోధించి ఉండగా చెప్పబడిన వాక్యాన్ని ప్రకారంగా దేవుడు కట్టుకునే ఆలయాలు కదిలేవి, జీవించేవి, పరలోకానికి వెళ్ళేది, ఈ యొక్క ఆలయాలు పరిశుద్ధమైనవిగా ఉండాలని నాయన మరి నీవు కోరుకొని కట్టుకొని ఉంటే ఈ మందిరాలలోకి దయ్యము ప్రవేశించేది దేవుడు అనబడునో, నేను మరి ఎక్కడ పూజింపబడినదిగా ఉందో దేవుణ్ణి అక్కడ వాడు ప్రవేశించి నేను మరి దేవుని ఆలయమైనటువంటి ఆలయములో దయ్యము కూర్చొని అనేక రీతిలుగా మానవులను తప్పటడుగులు వేయిస్తూ తప్పిస్తూ మానవుని జ్ఞానము, మానవుని ఊహాజనితమైనటువంటి ఆలోచనల ద్వారా తప్పుడు మార్గములో నడిపిస్తూ నిత్యాగ్ని గుండానికి నడిపించే నేను మరి ఒక బలమైన శక్తిగా అపవాది హృదయములో కేంద్రీకృతముంచుకొని నిలిచి ఉన్నది. ఈ ఆలయములో నుండి అపవాదిని గెంటి వేస్తే అనేక మంది హృదయాల్లో గూడు కట్టుకున్న అపవాది స్థానాన్ని గెంటి వేయించి నీకు స్థానాన్ని కల్పించే ఈ కార్యక్రమములో యొక్క నేను మరి నీ పనిలో మేము ముందు కొనసాగుతూ ఉండగా మమ్మును నీకు బలమైన సాధనంగా వాడుకొని ఉన్నతమైన నీ జ్ఞానాన్ని బయలుపరుచుకుంటకు ముందుకు నడిపించగలరని కోరుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడిని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. మన హస్తకృత్యాలు దేవునికి నివాసమగునా. ఆ దేవుని కొరకు మందిరం మనిషి కట్టగలడా? ఏది దేవాలయం, ఎవరికి ఆలయం? ఏది దేవాలయం, ఎవరికి ఆలయం? మన మందిరం, ప్రార్థన మందిరం, మనమందరం ప్రభుని మందిరం. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. కట్టాడు సొలొమోను దేవునికే ఆలయం.
కోరాడు ఆ దేవుడు నీలో ఉండాలని. కట్టాడు సొలొమోను దేవునికే ఆలయం, కోరాడు ఆ దేవుడు నీలో ఉండాలని. నీవు కట్టిన నీ ఆలయాన్ని అందంగా అలంకరించావు, దేవుడు కట్టిన నీ దేహాన్ని వ్యర్థపరచుచున్నావు. నీవు కట్టిన నీ ఆలయాన్ని అందంగా అలంకరించావు, దేవుడు కట్టిన నీ దేహాన్ని వ్యర్థపరచుచున్నావు. నీ దేహమే దేవుని ఆలయం, అది దేవుని నివాస నిలయం. నీ దేహమే దేవుని ఆలయం, అది దేవుని నివాస నిలయం. మన మందిరం, ప్రార్థన మందిరం, మనమందరం ప్రభుని మందిరం. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. నీవు కట్టిన నీ ఇంటిలో నీవే ఉన్నావు, నేను కట్టిన నీ దేవుడు నీలో ఉన్నాడా. నీవు కట్టిన నీ ఇంటిలో నీవే ఉన్నావు, నేను కట్టిన నీ దేవుడు నీలో ఉన్నాడా. దేవుని ఇంటిలో పాపమే నివాసమై ఉన్నది, అపవాది అధికారి అయి నిన్నేలుచున్నది. దేవుని ఇంటిలో పాపమే నివాసమై ఉన్నది, అపవాదియే అధికారి అయి నిన్నేలుచున్నది. క్రీస్తు యేసు రక్తముచే పరిశుద్ధపరచు నీ దేహాన్ని, శుద్ధమైన హృదయముతో ఆహ్వానించు దేవుని మన మందిరం, ప్రార్థన మందిరం. మనమందరం ప్రభుని మందిరం. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. దేవుని స్థలమేది, ఆ దేవుని చోటేది. మన హస్తకృత్యాలు దేవునికి నివాసమగునా, ఆ దేవుని కొరకు మందిరం మనిషి కట్టగలడా. ఇది దేవాలయం, ఎవరికి ఆలయం. ఏది దేవాలయం, ఎవరికి ఆలయం. మన మందిరం, ప్రార్థన మందిరం, మనమందరం ప్రభుని మందిరం.